రాష్ట్రంలో ప్లానింగ్ లేని పాలన నడుస్తోందని కాంగ్రెస్ కండువా కప్పుకుంటేనే ఇందిరమ్మ ఇల్లు వచ్చే దుస్థితి నెలకొందని ఎమ్మెల్యే పి సబితారెడ్డి ధ్వజమెత్తారు. ఒక కాలనీని ఎంత ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామో రాష్ట్రాన్ని సైతం అదే తరహాలో అభివృద్ధి చేయాల్సి ఉంటుందని, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో తలాతోకా లేని పాలన కొనసాగుతుందని ఆమె ఎద్దేవా చేశారు. ఆదివారం బడంగుపేట్ కార్పొరేషన్ నాదర్గుల్ 31వ డివిజన్లోని గ్రీన్ రిచ్ కాలనీలో ఎమ్మెల్యే పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజా సంక్షేమం కన్నా రాజకీయమే ప్రధానంగా మారిందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తూ పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, అధికారులను వేధించడం మంచి పద్ధతి కాదని ఆమె హితవు పలికారు. ప్రజలు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వంతో కొట్లాడైనా సరే నిధులు తీసుకువచ్చి పనులు చేయిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ బీఆర్ఎస్ మాజీ ఫ్లోర్ లీడర్ సోన్నగంటి అర్జున్, మాజీ కార్పొరేటర్లు పెదబావి శోభానంద ఆనందరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లికి మమతా కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.